అర్థమై ఉండే హ్మ్. 2-3 ఏళ్ళు పట్టేటప్పటికి హ్మ్. చివరిలోకి వచ్చేటప్పటికి అది దుష్ప్రచారానికి సులభమైంది. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో కేంద్రానికి, ఆంధ్రప్రదేశ్‌కి మధ్యలో ఏమన్నా ఒక వివాదం రాబోతుందా? రేపు నీతి ఆయోగ్ సమావేశానికి కూడా ఈయన హాజరు కాబోతున్నారు బాబు గారనేది. అందులో ఏమన్నా కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుద్దా? దానికి దీనికి ఏం సంబంధం లేదు. సంబంధం నీతి లేదు. ఆయోగ్ ఒక ప్రొఫార్మా ఇచ్చింది ఇట్ట పెట్టుకోండి చట్టం అని. హ్మ్. నేను అనుకోవడం ఏంటంటే జగన్ చేసిన తప్పుని కొంత సరిదిద్దుతారు వీళ్ళు. హ్మ్. చేసి మళ్ళీ చట్టం చేస్తారు వీళ్ళు వేరే పేరు పెడతారు. హ్మ్. జగన్ చేసినటువంటి చట్టంలో ఏంటంటే లిటిగేషన్ వస్తే దాని పరిష్కారం హైకోర్టుకి వెళ్ళాలని ఉంది. ఓకే. కింద అవును. స్థాయిలో ఆ! అధికారుల ద్వారా దాన్ని సెటిలైజ్ చేస్తారు. హ్మ్. వెంటనే సొల్యూషన్ చెప్తారు. హ్మ్. అలాగా ఈ సొల్యూషన్ మనకు నచ్చకపోతే నెక్స్ట్ అప్పీల్ ఏంటంటే హైకోర్టు తప్పించి ఇంకోటి లేదు. హుహు. దాన్ని మేబీ జిల్లా కోర్టుకి పెడతారేమో వీళ్ళు. హుహు. అట్లాగే ల్యాండ్ రీసర్వే అయితే కంపల్సరీ. హ్మ్. దేశవ్యాప్తంగా చేసి తీరాలి. అంటే టైటిల్స్ అయితే ఇవ్వాలా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చెప్పినట్టు ఎవరికి వాళ్ళకి భూ హక్కు ఇవ్వాల్సిందే. ఎవరు ఇవ్వకపోతే ల్యాండ్ 3 ఏళ్ల లోపు చేసినోళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. హుహు. 3 ఏళ్ల తర్వాత మేబీ యాక్టే చేస్తారేమో. నువ్వు ఈ ఖచ్చితంగా చట్టం చేయాలి. నిజంగా రద్దు చేసి మన రాష్ట్ర వరకు గనక మినహాయింపులా ఉండే అంటే చేయకుండా ఉండుంటే భూ యజమానికి ఏమైనా నష్టం జరుగుతదా? అర్థం కాల. ఈ మన రాష్ట్రం వరకు దీనికి ఎగ్జంప్షన్‌గా వదిలేసి పట్టించుకోకుండా ఉంటే భూ యజమానికి ఏమైనా నష్టం జరుగుతదా? టైటిల్ ఇవ్వకపోతే? టైటిల్ ఇవ్వకపోతే ఏ ఏ రాష్ట్రం అమలు చేయకపోయినా ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి నష్టమే. హ్మ్. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇవాళ కోర్టులలో ఉన్నటువంటి లక్షల కోట్ల కేసులన్నీ సివిల్ లిటిగేషనే. హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు కొన్నారు ఓ 10 ఎకరాల భూమి. హ్మ్. కొన్న తర్వాత మీరు ముగ్గురు దగ్గర నుంచి కొన్నారు. ముగ్గురులో ఒకడు వాళ్ళు కి తండ్రి ఉంటాడు. హ్మ్. తాత. హ్మ్. తాత ముగ్గురికి రాశాడు. హ్మ్. ముగ్గురిలో వీళ్ళ నాన్నకి వేరే చోట రాశాడు. ఏదో లిటిగేషన్ ఉంటది.